బైబిల్ గ్రంథముల నుంచి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 13వ వాక్యం నుంచి 15వ వాక్యం వరకు చదువుకుందాం. 13వ వాక్యం నుంచి 15వ వాక్యం వరకు ఏముంది ఇక్కడ? రాబో దినములలో కోయివారు దున్నువారి వెంటనే వస్తారు. ఒత్తురు ఆంధ్ర భాష, తెలంగాణ భాష ఏమో వస్తారు, అక్కడ ఒత్తురు అట్లా ట్రాన్స్లేషన్ చేసాడు అన్నట్టు. దెకేమన్నట్టు దున్నువారి వెంటనే ఒత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు ఒత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును. చదవండి. కొండలన్నీ రసదారలగును. ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇజ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. నాటి వాటి రసమును త్రాగుదురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారిగా పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. అయిపోయిందా? నీ దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఏంటది? మెస్సియా రాజ్యంలో సమృద్ధి ఉంటుంది. మెస్సియా అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇవ్వబడిన పేరు. మెస్సియా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇవ్వబడిన పేరు మెస్సియా అంటే. ఆ రాజ్యంలో సమృద్ధి ఉంటుంది. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 21వ వచనము, తర్వాత 27వ వచనము, 3వ అధ్యాయం 18వ వచనం. యోవేలు గ్రంథము అది చిన్న ప్రవక్తల గ్రంథం అండి. యోవేలు గ్రంథం అంటే చిన్న ప్రవక్తల గ్రంథం. 2వ అధ్యాయము 21వ వచనం. ఈ వచనంలో దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు. 27వ వచనం. తర్వాత 27వ వచనములో అప్పుడు ఇశ్రాయేలీల మధ్య నున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నెన్నడను సిగ్గునందక యుందురు. మూడో అధ్యాయం 18 చూడండి. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును. కొండల్లో నుంచి పాలు ప్రవహిస్తాయా? ఎట్లది? నీళ్లు ప్రవహిస్తాయా? పాలు ప్రవహించునని ఇక్కడ రాయబడింది. చూడండి. కొత్త ద్రాక్ష రసం పారును, పర్వతములలో నుండి కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిట్లో నీళ్లు పారును. ఇదంతా సమృద్ధి అండి. నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. ఈ యొక్క భాగం 18వ వాక్యము సమృద్ధిని చూపిస్తుంది. ఈ దినాల్లో చూస్తే సముద్రపు నీళ్ళని ఇజ్రాయెల్ కొండల భాగాలకి పారిస్తున్నారు. సముద్రపు నీళ్ళని అయ్యేం పైపులో కానీ ఇంత దొడ్డుకున్నాయి, ఇటు రౌండ్గా ఉన్నాయి, ఆడొక బండి ఒకటి ఉంది. ఇదంతా చూసా ఆ ఫేస్బుక్లోను యూట్యూబ్లోను. నా ఇంట్లో బెడ్ మీద ఉండి నేను ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తున్న ఫోన్లో అక్కడ జరుగుతున్న సన్నివేశం. పంటలు సమృద్ధిగా పండటానికి ఈ వాక్యం నిదర్శనం.
ఈ వాక్యము ఎక్కడ? ఇజ్రాయెల్ దేశంలో. అసలు వాస్తవానికి చూస్తే ఆ దేశ నైసర్గిక స్వరూపాన్ని చూస్తే ఆ దేశంలో ఏ పంట పండదు వాస్తవానికి చూస్తే. అంటే నీళ్లు లేవు కదా, ఇప్పుడు మన రాయలసీమలాగా పంటలు లేవు. ఇప్పుడు ఇటు బైన్సా దిక్కుపోండి, బోర్ల దగ్గర తప్పనిచ్చి అన్ని మెట్ట పంటలే. ఈ దేగులూరు దాటితే నంజడి వైపు వెళ్తుంటే ఎక్కడ వరి పంట కానరాదు. జొన్న చేలు, మన మిరప చేలు, పత్తి చేలు ఇలా ఉంటాయి. ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తే వాస్తవానికి అలా కనపడుతుంది. ఈ వాక్యము సమృద్ధిని ఇస్తాను అని ఆయన అంటున్నాడు. ఇజ్రాయేలీలకు సమృద్ధిని ఇస్తాను. తర్వాత యెషయా గ్రంథం 61:4 వాక్యం కూడా చూడండి. 61:4 చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను కట్టుకుంటారు. పాడుపడ్డ స్థలాలన్నీ కట్టబడతాయి, కూలిపోయిన స్థలాలు నిలబెట్టబడతాయి. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పూర్వం పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలములయ్యున్న పురములను బాగు చేయుదురు. తరతరముల నుండి మంచిగా చేసేసి ఇక్కడ పంటలు చక్కగా పండిస్తున్నారు. ఇప్పుడు మన ఇండియాలో సమృద్ధిగా పంట పండుద్ది, విదేశాలకే సప్లై చేస్తారు. మన వాళ్ళు వెళ్ళి నీళ్ళని ఎట్టా పొదుపు చేయాలి, నీళ్లు అనేది ఆ టెక్నాలజీని అక్కడ నేర్చుకొని వచ్చారు. ఆ ఇజ్రాయెల్ దేశం వెళ్ళి పంటలని ఎట్లా పండించాలి నాగరికంగా, తక్కువ నీళ్లు ఇవ్వాలి, ఎక్కువ పంట పండాలి అనేది ఇక్కడ నుంచి మంత్రులు వెళ్ళి ఇక్కడ నుంచి కొందరిని వ్యవసాయ శాస్త్రవేత్తలను తీసుకెళ్ళి అక్కడ నేర్చుకొని వచ్చి మన దేశంలో మళ్ళా సమృద్ధికరమైన పంటలు పండిస్తున్నారు. నేను ఈ కంగిటి వైపు వెళ్తున్నాను. కంగిటియను తడకల్లో మధ్యలో బండి ఆపాను. కేసప్టా ఒకటి ఉంది. కేసప్టా అంటే అది గుంట సప్టా. ఇది అన్నాను. ఆ బండి ఆగిన జాగలో పైప్ లైన్ వెళ్తుందండి. పైప్ లైన్కి చుట్టూ ఇట్లా నీళ్లు పంప్ అవుతున్నాయి. అది గిర్రం తిరుగుతూ ఉంది. ఆ టెక్నాలజీ ఎక్కడది? అంతకుముందు లేదు మన దగ్గర. పంటలు పండించడంలో అతి శ్రేష్టంగా పండిస్తున్నారు ఇజ్రాయేలీలు. వాళ్ళ ప్రాంతాల్లో సముద్రపు నీళ్ళని తీసుకుపోతారు, పైప్ లైన్ల ద్వారాగా పండిస్తారు. ఎడారి ప్రాంతాలు అవి. ఇప్పుడు ఈ గల్ఫ్ అంతా ఎడారి ప్రాంతమే, నీళ్లు దొరకవు. ఇంకొకటి చూద్దాం. 65:21 వచనము. జనులు ఇల్లు కట్టుకుంటారండి. ఇది ఎందుకు ఈ మాటలు చెప్పాడు? అప్పుడు ఇల్లు లేవా వాళ్ళకి? ఏమో యుద్ధాలు అయినాయి, కొందరు చెరగొనపోబడ్డారు రాజుల చేత, దేశంలో విడిచి వెళ్ళిపోయారు, మళ్ళా వచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ద్రాక్ష తోటలు నాటించుకుంటారు, వాటి ఫలాలను అనుభవిస్తారు. ద్రాక్ష తోటలు నాటించుకుంటారు, వాటి ఫలాలు అనుభవిస్తారు. ఈ 65 కదా ఇది, రైట్. 6:8-9 యెషయాలోనే 6 ఉంటుంది. 8-9 వచనం ఏముంది అక్కడ? ఏమని పంపుతాను? మా నిమిత్తం ఎవడు పోతాడు? ప్రభువు సెలవీగా విన్నాను. అంతటా నేను సిద్ధగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఆయన నీవు పోయి జనులతో ఇట్లను వీళ్ళు ఎప్పుడు వింటూనే ఉంటారు, కానీ నాతో వాక్యం చెప్పనీరు. ఎప్పుడు వింటూనే ఉంటారు నా వాక్యాన్ని, వాక్యము చెప్పనీరు. వాళ్ళకి కొత్త బోధకులు కావాలి, కొత్త అయ్యగారులు కావాలి, కానీ పైసలు అయితే ఎవరు?
పైసలు ఎవరండి నిజంగా? అయ్యగారు ఎట్ట బ్రతకాలా చెప్పండి, పాస్టర్ ఎట్ట బ్రతకాలా? ఏం బ్రదరా? దశమాంశాల్లో కానుకలో ఏదో ఇవ్వాలి కదా. ఎవరు సేవకుడు ఎట్ట బతుకుతాడు, వాళ్ళకట్ట సేవ చేస్తాడు చెప్పు, అంతేనా? మన బల్ల ఇచ్చారంటే ఈ పల్లెలో, నేను చెప్పాను ఆ పిల్లగాళ్ళందరికీ, చెరువు కట్ట మీద కలిస్తే తలా 1000 రూపాయలు ఇండ్రా అయ్యగారికి ప్రతి నెల బల్ల తీసుకునేవాళ్ళంతా. మరి ఇంకేంటి ఆయన ఎట్ట బ్రతకాల? ఆయన తిమ్మాపూర్ పోతుండు వాక్యం చెప్పడానికి కదా, తిమ్మాపూర్ పోతుండయ్యా, అటు మానేసుకొని ఇటు వస్తాడు. మీరు మందిరం కట్టండి, తల 1,00,000 రూపాయలు 50,000 వేసుకొని మందిరం కట్టండి, అంతేనా? తల 1,000 రూపాయలు కానుకలు పోగు చేసి నెలకొకసారి ఇవ్వండి ఆయనకి. మరి ఆయన కూడా బ్రతకాలి కదా, సేవ చేస్తాడు. మీకు బల్ల ఎట్లా ఇవ్వాలి? నువ్వు బల్ల ఇది తీసుకోవడం నువ్వు అర్హుడివే, 10వ భాగం కట్టు, బల్ల తీసుకో, దాని నియమం అది. చాలామంది బల్ల తీసుకుంటున్నారు కానీ దశాంశాలు ఇవ్వరు కదా, దోషులు అవుతారు దేవుని దృష్టిలో, దేవుని దగ్గర దోషులు అవుతారు. 6వ అధ్యాయం 12వ వాక్యం కూడా చూద్దాం. 12వ వచనంలో, యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములో విస్తారమగు వరకును అలాగున జరుగును. అయితే ఇక్కడ వీళ్ళు వస్తారు, చెవులో ఇటు పెట్టారు, ఇటు విడిచిపెట్టేస్తారు, హృదయంతో గ్రహించరు, కళ్ళతో చూస్తారు కానీ వింటారు కానీ వినిపించుకోరు, విన్నట్టుగానే కనపడతారు కానీ చెవుడు అన్నట్టు, వినినట్టుగానే కనపడతారు చెవుడు, చూసినట్టుగానే చూస్తారు కానీ గుడ్డోళ్ళు. మన ఈ వినికిడి గురించి ఇక్కడ చెప్పబడింది. ఈ ప్రజలని దూర దేశాలకు పోయిన వాళ్ళు తీసుకొచ్చాడు పెడతాను, మళ్ళీ వీళ్ళు ద్రాక్ష తోటలో పండిస్తారు, ఇళ్ళు కట్టుకుంటారు, మంచిగుంటారు అని చెప్తున్నారు. వలసపోయారు వాళ్ళు, మన బతకడానికి పోయిన వాళ్ళు, లేకపోతే దేశాల రాజులు వచ్చి వాళ్ళని కొల్లగొట్టుకొని పోయారు, చెరగొనికి పోయారు, క్యాప్టివ్ అంటారు దాన్ని. అలాంటి వారు మళ్ళా వస్తారు, ఇలా బతుకుతారని ఆయన బోధిస్తున్నాడు. ఇజ్రాయెల్కి ఇవ్వబడిన సమృద్ధి యెషయా కాలంలో చెప్పబడిన అంశాలు అవి, ఆమోస్ కాలంలో చెప్పబడిన అంశాలు అవి. 7వ అధ్యాయంలో 25వ వచనం, ఎజెకియలు ఇంగ్లీష్ భాష, ఎజ్కేయల్ అది యెహెజ్కేల్ అని ఇంగ్లీష్ తెలుగు భాషలో రాశాడు, ఇంగ్లీష్లో ఎజెకియల్ అని రాస్తాడు. ఈ యెహెజ్కేలు 37లో 25వ వచనంలో, మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబుకి నేను ఇచ్చాను, దేశాన్ని ఇచ్చాను. ఆయనతో దేవుడు అంటున్నాడు, నేను ఇబ్రహీంపేటను నీకు ఇస్తానంటే, ఇబ్రహీంపేటలో సేవ ప్రారంభించి ఒక అబ్బాయి బహుగా దెబ్బలు తిన్నాడు. అంటే ఇంకా దెబ్బలు కొట్టలేదు కానీ తిట్టులు తిన్నాడు, అద్భుతాలు చేసి ఈయన ఒక్కడే నిలబడ్డాడు వాళ్ళ గల్లీలో. ఇరుగురు ఇక్కడ ఉన్నాడు, దానియేలు ఎస్సీ గల్లీలో ఉంటాడు. వాళ్ళు అంబయ్యనకైనా ప్రారంభించాడు, ఊరి వారి చేత బహుగా దేశించబడిన. ఇక్కడ ఈ వాక్యం ఏం బోధిస్తుంది? మీ పితరుల గురించి ఏమంటున్నాడు? పితరుల గురించి ఏమంటున్నాడు దేవుడు? మీ పితరులు నివసించున్నట్లు నా సేవకుడని యాకోబునకు నేను ఇచ్చిన దేశంలో వారు నివసింతురు, వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. దావీదు ఎప్పుడో చచ్చిపోయాడు, దావీదు ఎందుకుంటాడు ఎల్లకాలం కదా. అయితే దావీదు సింహాసనము నిత్యము నిలుస్తుందని బైబిల్ చెప్తుంది. ఆ సింహాసనం మీద ప్రభువైన యేసుక్రీస్తు నిత్యము రాజ్యం చేస్తాడని రాయబడింది. దేవునికి స్తోత్రాలు. అది విషయం. దేవునికి స్తోత్రాలు. మన యోవేలు గ్రంథం 3వ అధ్యాయంలో యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనములో ఇదంతా ఏంటంటే, ఈ వాక్యాలన్నీ ఏంటంటే ఇజ్రాయేల్ కొరకు ఇవ్వబడే వాగ్దానాలండి ఇవన్నీ. అయితే యోధా దేశంలో నివాసులు నిత్యముందురు, నివాసులు యోధా దేశంలో
నిత్యముందురు. తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును. యెహోవా సీయోనులో నివాసిగా వసించును. యూదా దేశంలో నివాసులు నిత్యముందురు. తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును. యెహోవా సీయోనులో నివాసిగా వసించును. యెరూషలేములో సీయోనులో ప్రభువు ఉంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వీరుంటే ఆయన ఉంటాడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఒకటి అది, రెండోది ఆయన రాజ్యము ఉన్నత స్థితి కలిగి ఉంటుందండి. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. మన యోహాను శుభవార్తలో 18వ అధ్యాయంలో 36వ వాక్యం చెప్పాడు. యోహాను శుభవార్త 18వ అధ్యాయము 36వ వచనం. యేసు అంటున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనేనో. నా రాజ్యం ఏ లోకానికి సంబంధించినది? ఈ లోకానికి సంబంధమైనది కాదు. పైకి సంబంధించి పైన హెవెన్ ఉంది. హెవెన్ అంటే స్వర్గం అనే భావం, తెలుగు భాష, లేక పరలోకం అని భావం. దానికి సంబంధించినది పై రాజ్యం నాది, ఈ రాజ్యాన్ని సంపాదించుకోవడానికి వచ్చాను అంటాడు. మరలా ఇంకేమన్నాడంటే, ఈ యొక్క తీతు అనేది ఒకటి ఉంటుంది పత్రిక, 2:12 వచనం చూడండి. మెస్సియా రాజ్యము ఉన్నత స్థితి కలిగి ఉంటుంది. రాజ్యము ఉన్నత స్థితి కలిగి ఉంటుంది. మీకు ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా, కేసీఆర్ ప్రభుత్వం బాగుందా అంటే మీరేం చెప్తారు? మీ విశ్వాసులు భక్తులు కదా, మీరేం చెప్తారు? ఇందులో అటు పార్టీ వాళ్ళు ఉన్నారు, ఇటు పార్టీ వాళ్ళు ఉన్నారు. ఎవరిది బాగుందో అని అన్నావో దానికి ఎగనెస్ట్గా ఉంటారు కదా, వాళ్ళు ఎగపడతారు చెప్పామంటే కదా, అంతే కదా. ఆలోచించు. అయినా కూడా మీరు చెప్పండి, జనరల్గా అంటున్నాను, ఎవరి రాజ్యం బాగుంది, ఎవరి పరిపాలన బాగుంది? ఎందుకనంటే మాకు బెనిఫిట్స్ ఇచ్చారు కనుక. అందుకే ఇప్పుడు వచ్చిన ఆయన ఇవ్వలేదా? ఏమో ఇస్తాడేమో. ఈ తీతు పత్రికలో 2వ అధ్యాయం 12వ వాక్యంలో మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అంటాడు. ఏమన్నాడంటే, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఈ లోక సంబంధమైన దురాశలు వదిలేయాల. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన దురాశలు విడిచిపెట్టాలి. ఇంకేమన్నాడు? భక్తిహీనత విడిచేయాల, దురాశలను విడిచేయాల. మనలో దురాశలు ఉంటేనే దురాశలు విడిచిపెట్టాలని చెప్తాడు. దురాశలు లేకపోతే ఆయన ఎందుకు చెప్తాడు? దురాశలు ఉన్నాయి కనుక దురాశలు విడిచిపెట్టాలి. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. శుభప్రదమైన నిరీక్షణ అంటే ఏంటి? యేసు పుట్టాడు, చచ్చాడు, కొందరు నంబర్ చచ్చాడండి, తిరిగి లేచాడు, వస్తాడు అనే 4 ముక్కల్లో వస్తాడు అనే పదం ఉంది చూడండి. పుట్టాడు, చచ్చాడు, లేచాడు, వస్తున్నాడు, ఈ 4వ పదం ఉంది చూడండి. అది శుభప్రదమైన నిరీక్షణ. యేసు వస్తున్నాడు, యేసు వస్తున్నాడని ఖురాన్లో ఉందండి. ఖురాన్ నా ఇంట్లో ఉంది. ఖురాన్ నేను చదువుతా. 2 దప్పాలో 1 దప్ప చదివేశా, బీరువాలో పెట్టా. ఖురాన్లో ఉంది యేసు వస్తున్నాడని. చచ్చిపోయాడంటే ఒప్పుకోట్లా. యేసు వస్తున్నాడు అనేది ముస్లింలందరూ ఒప్పుకుంటున్నారు, క్రైస్తవులందరూ ఒప్పుకుంటున్నారు,
ఇక ఒప్పుకుంది ఎవరు? ఈ మతోన్మాదులే. హిందువులందరూ కాదు, హిందువుల్లో కూడా యేసు వస్తున్నాడు అనేది వాళ్ళ గ్రంథాల్లో రాసి ఉంది. వాళ్ళ గ్రంథాల్లో రాసి ఉంది, హైందవ గ్రంథాల్లో రాసి ఉంది. యేసు వస్తున్నాడు, వీరభోగ వసంత రాయులై వస్తున్నాడు అని రాసింది. వాళ్ళు గుడ్డోళ్ళు అన్నట్టు. దాన్ని గ్రహించకపోతే మనం ఏం చేద్దాం? కనుక దేవునికి స్తోత్రాలు. సర్వలోక గ్రంథాలన్నింటిలో యేసు వస్తున్నాడు. దాన్ని శుభప్రదమైన నిరీక్షణ. నీ నిరీక్షణ ఏంటి? యేసు వస్తాడు, నన్ను సంఘంగా ఎత్తుకొని పోతాడనే నిరీక్షణ. శుభప్రదమైన నిరీక్షణ అంటే అది. ఆ ఒక్క నిరీక్షణ ఉంది కనుక మనం బలం పొందుకొని ముందుకెళ్తున్నాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ లోక రాజ్యము ఇంకోటి దురాలోచన కలిగినది. ఈ లోకమంతయు దైవ జ్ఞానముతో ఉంటుంది. ఎప్పుడు? ఈ దైవ జ్ఞానముతో ఈ లోకమంతా ఉంటుందని చెప్పాడా? దేవుని జ్ఞానంతో ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లోకమంతటిని నాశనం చేస్తానంటాడు. ఎవరు? ట్రంపు. పన్నులు విధిస్తానని ఒక దేశం మీద, ఒక దేశం మీదకి వెళ్ళి ఆ దేశ అధ్యక్షుని కిడ్నాప్ చేసుకుని పోవటం, ఇంకొక దేశం మీద పిచ్చి పిచ్చి కోతలు పోయటం, ఇవన్నీ చేస్తుంటే పుతిన్ స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆ రష్యా దేశ అధ్యక్షుడు ఆయన గట్టిగా ఉన్నాడు. ఒక్క మాట అంటే వీడు బెదిరిపడుతున్నాడు. మొత్తం ప్రపంచమంతా యుద్ధాలు రేగి మొత్తం భస్మీపట్లం అయిపోతుంది అణువాయుధాలు పడి అని సాతాన్యుల్ని ఎగేస్తున్నాడు అన్నట్టు. రాజులను, ప్రపంచ దేశ రాజులను ఎగేస్తున్నాడు, నాశనం చేసి పడేస్తాను, బెదిరిస్తున్నాడు. కానీ బైబిల్ ఏమంటుందో చెప్పాలా? ఈ లోకం అంతా దైవ జ్ఞానముతో నిండి ఉంటుంది. దేవుని రాజ్యము సంఘం అన్నట్టు. లోకమంతయు దైవ జ్ఞానంతో ఉంటుంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వాక్యం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 10వ వాక్యం. లోకమంతయు దేవుని జ్ఞానముతో నిండి ఉంటుంది. మరి లోకమంతా నాశనం అయిపోతే దేవుని జ్ఞానం ఎక్కడ ఉంటుందండి? అంతా చచ్చిపోయి బందలో పడితే, మట్టిలో పాతి వేయబడితే, లేకపోతే బూడిదైపోతే, యుద్ధాలు జరిగి అందరూ చచ్చిపోతే దైవ జ్ఞానం ఎక్కడుంది? ఎక్కడుంటుంది? లోకమంతా నింపబడి ఎక్కడుంటుంది చెప్పండి? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడింది ఆ విషయం. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు. యెషయా వేరు సిగురు నొద్ద. యెషయా వేరు సిగురు నొద్ద జనములు విచారణ చేయని రాయబడింది. ఇది లోకంలో దైవ జ్ఞానం. లోకమంతా దైవ జ్ఞానంతో నింపబడి ఉండుట. యుద్ధాలతో తల్లడిల్లిపోతుంటే లోకమంతా యుద్ధాలతో తల్లడిల్లిపోతుంటే, లోకంలో అక్కడక్కడ కరువులు తాండవించి లోకమంతా అల్లకల్లోలంగా ఉంటే, ఈ కరోనా లాంటి తెగుళ్ళు వచ్చి లోకమంతా బాధించబడుతూ ఉంటే, వ్యాధి రోగాలతో లోకమంతా ఉంటే, జనమంతా అల్లాడిపోతుంటే, ఇవే రాయబడినాయి అక్కడ. కరువులు, భూకంపాలు వచ్చి గజగజగా లోకం వణుకుతుంటే, ఎర్త్క్వేక్స్ వచ్చి తల్లడిల్లిపోతుంటే జనమంతా, అప్పుడే యేసు వచ్చునని నేను అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడే యేసు వస్తాడు. అక్కడ రాయబడింది అదే. నీ రాకడెప్పుడు వస్తుంది అంటే ఇవన్నీ జరుగుతాయి అన్నాడు. ఏవన్నీ? ఇప్పుడు చెప్పేస్తాడండి. ఇప్పుడు రాజ్యం మీదకి రాజ్యం లేస్తుందండి. ప్రతి దినము వార్తలన్నీ అవే. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. రష్యా యుక్రెయిన్ మీదకి లేచింది. అమెరికా మీదకి, రష్యా మీదకి అమెరికా వాళ్ళు లేస్తున్నారు. ఇరాన్ మీదకి అమెరికా వాళ్ళు లేస్తున్నారు. ఇజ్రాయెల్ గాజా వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, పాలస్తీనా వాళ్ళు. మన ఇజ్రాయెల్ ఇరాన్ వాళ్ళకి పట్టలేదు. అటు అయితే రక్తపాతమే జరుగుతుంది. మన దగ్గర ఏం కనపట్లేదు. ఈ కాశ్మీరు పాకిస్తాన్కి తప్ప, ఇక్కడ రక్తపాతం తప్ప ప్రపంచ దేశాలన్నీ అల్లకల్లలో ఉన్నాయి. కానీ అంతం వెంటనే రాదు అన్నాడు. కానీ రాకడ వెంటనే రాదు అనలేదే. వచ్చును, రాకడ వచ్చును. రాకడ వస్తే ఏం జరుగుతుందని అంతా శాంతి అయిపోతుంది. ప్రపంచం అంతా దైవజ్ఞానంతో నింపబడుతుంది. ఆ దైవజ్ఞానంతో నింపబడినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ రాయబడింది 6వ వాక్యం నుంచి. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును,
సిరుదుపులు మేకపిల్ల యొద్ద పండుకుంటుంది. దూడయు కొదమ సింహము పెంచబడుతుంది. దూడయు కొదమ సింహము పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును. ఎలుగుబంట్లు ఆవులు కూడి మేస్తాయి. వాటి పిల్లలు ఒక్క చోటనే పడుకుంటాయి. ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయును. పాలు కుడిసి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిసిన పిల్ల తన చెయ్యి సాసును. నా పరిశుద్ధ పర్వతమందంతటిని ఏ మృగమును హాని చేయదు, నాశము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గురించిన జ్ఞానముతో నిండి ఉండును. ఇదండి. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు. యెషయి వేరు సిగురునొద్ద జనములు విచారణ చేయును. యెషయి వేరు సిగురు అంటే యేసు ప్రభు అండి. యేసయ్య వేరు సిగురు అనగా యేసుక్రీస్తు ప్రభు. ఆయన దగ్గర జనాలు విచారణ చేస్తాయి. రాకడ వస్తుందండి, రెండో రాకడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శుభప్రదమైన నిరీక్షణ అంటే అది రాకడ కొరకు కనిపెట్టడం అంటారు. అయితే ఈ యొక్క సంఘము దేవుని యొక్క రాజ్యమై ఉన్నది. మరి సంఘమును జల్లించగా ఎన్ని విత్తనాలు గట్టి విత్తనాలు తేలుతాయో తెలియదు. సంఘాన్ని జల్లిస్తాడు, తాళంతా పోతుంది, గట్టి విత్తనాలు మిగులుతాయి. శ్రమలకి ఓర్చుకొనవలెనో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ త్రోసివేస్తారు విశ్వాసిని, అందరూ వెలివేస్తారు, అందరూ ద్వేషిస్తారు, అందరూ దూషిస్తారు, అన్నం కూడా పెట్టరు. అలాంటప్పుడే సేవ చేయాలి నువ్వు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది రహస్యం. దానిలోనే ఉంది మరుగైన విషయం. దాని లోపల నుంచే సిగుళ్ళు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ నెట్టివేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ యొక్క విషయాలను, గుట్లను, రహస్యాలను తెలుసుకొనాలి. సేవకులు, సేవ చేయటానికి వచ్చేవాళ్ళు, కొత్త విశ్వాసులు, బలమైన విశ్వాసులు అన్ని శ్రమలు కోర్చుకునే విధంగా తర్పేదు రావాలి. 4 వాక్యాలు కూర్చొని వినటానికి నీకు చేత కాదు. ఈ వాక్యాలు ఎట్ట అర్థమైతే ఆ మూలం ఒక వాక్యం తీస్తున్నా, ఈ మూలం ఒక వాక్యం తీస్తున్నా కదా, ఎక్కడెక్కడో వాక్యాలు తీస్తున్నా. ఈ వాక్యాలు నీకెట్ దొరుకుతాయి? ఈ గ్రంథంలో ఈ వాక్యం ఉంది, ఈ గ్రంథంలో ఈ వాక్యం ఉందని చెప్పుకొస్తున్నా కదా. నీకు వినటానికే మనసు సరిలేదు. వాక్యం ఎట్టొస్తుందండి నీకు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శ్రద్ధ పెట్టుమ్మా, వాక్యం వస్తుంది. దేవునికి స్తోత్రాలు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వాక్యంలో రాజ్యం అంటే సంఘమే. దేవుని రాజ్యం అనగా సంఘం. ఆయన రాజ్యము స్థిరమైనది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వాక్యంలో, 7వ అధ్యాయం 18వ వాక్యంలో చెప్పబడింది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వాక్యంలో ఏం చెప్పాడు? దానియేలు 2వ అధ్యాయం 44వ వాక్యం ఏమంటున్నాడు? ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నిటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయును. ఇది రహస్యం. ఒకటి నెబుకద్నెజరు సామ్రాజ్యము, నెబుకద్నెజరు యొక్క సావర్నిటీ. రెండోది మాదీ పార్శిక రాజ్యం, సామ్రాజ్యం. ఆ రాజుల యొక్క సావర్నిటీ అంటే సార్వభౌమత్వము, సార్వభౌమాధికారం అంటారు. ఏకసత్రాధిపత్యంగా వెళ్ళారు ప్రపంచం అంతా. గ్రీకులు, అలెగ్జాండర్ యొక్క పరిపాలన, గ్రీకుల సామ్రాజ్యం. రోమన్ సామ్రాజ్యము. ఏళ్ళు, ఆ ప్రతిమ యొక్క ఏళ్ళు ప్రజాపరిపాలన. ఇప్పుడు ఏమి నడుస్తుందంటే 5వ రాజ్యము ప్రజాపరిపాలన నడుస్తుంది. ఈ ప్రజాపరిపాలనలో
ఒక పార్టీకి పడటం లేదు. అక్కడ రాయబడింది, కొంత మట్టి కొంత ఇనుము అన్నాడు. ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి పడదు, ఈ కులానికి ఆ కులానికి పడదు, మనిషికి పడదు, కలవదు, కలిసి ఉండరు, మట్టి ఇనుము కలవనట్లుగా ఉంటారు. ఈ కాలుకు 5 ఏళ్ళు, ఆ కాలుకు 5 ఏళ్ళు ఉన్నాయి. ప్రతిమకి 10 రాజ్యాలు, 10 రాజ్యాలు కొన్ని ఏళ్ళేమో మట్టితో ఉన్నాయి, కొన్ని ఏళ్ళేమో ఇనుముతో ఉన్నాయి. ఇనుము మట్టి కలవదు కదా, ఇనుము గట్టికుంటుంది, మట్టి గట్టికుండదు. అయితే ఆ 10 రాజ్యాలు పరిపాలనలో ఒక రాజ్యము స్థాపించబడింది. నెబుకద్నెజరు మొదలుకొని ప్రపంచం మొదటి చక్రవర్తి అన్నట్టు ఆయన ఈ చివరి ప్రజా పరిపాలన వరకు అన్ని రాజ్యాలని ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఏ రాజులు? ఈ నెబుకద్నెజరు మొదలుకొని బంగారు శిరస్సు అన్నట్టు ఆయన మొదలుకొని పాదాలు మట్టి ఇనుముతూ ఉన్న ఈ పాదాలు వరకు, అంటే ప్రజా పరిపాలన. ఇప్పుడు మనం సర్పంచ్ని ఎన్నుకోవట్ల దాన్ని ప్రజా పరిపాలన అంటారు, ప్రధానమంత్రిని ఎన్నుకోవట్ల దాన్ని ప్రజా పరిపాలన అంటారు, ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం ప్రజా పరిపాలన. అది ప్రజలు ఎన్నుకొని వాళ్ళని అధికారులను చేస్తారు, దీన్ని ప్రజా పరిపాలన. ఇప్పటి వరకు స్థాపించబడిన రాజ్యం ఏంటంటే క్రైస్తవ రాజ్యము. ప్రైజులాడు, హల్లెలూయా. క్రీస్తు రాజ్యము, యేసుక్రీస్తు పరిపాలించబోతున్నాడు. అది ఏం చేస్తుందంటే ఒక రాజ్యము స్థాపించును, దానికి అన్నిటికీ నాశనం లేదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులుగొట్టి నిర్మూలము చేయను కానీ అది యుగముల వరకు నిలుసును. ఏ రాజ్యము నిలుసును అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి 16:18 వచనం. ఏ రాజ్యం నిలుసునంటే సంఘం అనే రాజ్యము నిలుస్తుంది. సంఘము రూపాంతరం పొందుతుంది, సంఘము నిత్య రాజ్యంగా నిలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు రాగానే ఆయన పరిపాలన ప్రారంభం అవుతుంది అన్నాడు. మత్తయి 16:18 ఏమన్నాడు ఇక్కడ? 16:18లో మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుస్తున్నాను. అది సంఘం. పాతాళలోక ద్వారాలు ఈ సంఘం ఎదుట నిలబడవు. ఈ సంఘాలను చూడగానే ఈ యెహోవాని ఆరాధించని వారు, యేసు ప్రభువును నమ్మని వారు అందరికీ భయం వస్తుంది. సంఘాలను చూడగానే అందరూ మారిపోతారంట. అందరూ మారిపోరా? అరే నేను దేవుని గురించి ప్రకటిస్తున్నా, మీరందరేమో మీకు ఇష్టం వచ్చిన వాటిని పూజలు చేసుకుంటున్నారు, అందుకని మీకు భయం వస్తుంది. సంఘం నిలబడుతుంది. సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవవు. సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు వణుకుతాయి, పరలోక ద్వారాలు గజగజ వణుకుతాయి సంఘం ఎదుట అని చెప్పబడింది వాక్యంలో. ఇక్కడ అది రాయబడింది. పేతురు నువ్వు బండవు, దాని మీద ఈ యొక్క సంఘం స్థాపించబడుతుంది. నువ్వు బండవు పేతురువు, నువ్వు రాయి అని అర్థం. పేతురు స్టోన్ అన్నట్టు. నీవు రాయివి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. సంఘమే ఎదుటి ఏది నిలవదు. 7వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నాడంటే దానియేలు గ్రంథంలో 7:18 ఏమంటాడు? దానియేలు గ్రంథం 7:18లో 7:18లో అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నందుదురు. ఎవరిళ్ళు? మహోన్నతుని పరిశుద్ధులు రాజ్యాధికారం నందుదురు. ఇప్పుడు నీ రాజ్యం కాదు, ఈ భారతదేశంలో రాజ్యం చేస్తున్న ఈ ఏలికలు కాదు, ఏలికలంటే రాజులు మంత్రులు, ఈ రాజ్యం కాదు. మహోన్నతుని పరిశుద్ధులు రాజ్యాధికారం నందుదురు. ఇప్పుడు శ్రమల పాలై సంఘాలు స్థాపించిన సేవకులు, పెద్ద పెద్ద సంఘాలు స్థాపించిన సేవకులు, వీళ్ళు రాజ్యం యొక్క అధికారం నందుతారు, ఆ పరలోక రాజ్యం యొక్క అధికారం నందుతారు. పరిశుద్ధులే,
వారు యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యమేలెదురు. యుగయుగములు దానియేలు 7:18 యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యం చేస్తారు. ఆ రాజ్యం చేయాలంటే విశ్వాసులు కానీ సేవకులు కానీ ఆ ప్రభు రాజ్యంలో ఏలాలంటే ఇప్పుడు సంఘాలను కష్టపడి సంపాదించుకోవాలి, సంఘాలను సంపాదించాలి, సంఘాలు పెద్దగా చేయాలి, ఆత్మలు సంపాదించాలి, ఆత్మల్ని పాప విముక్తులను చేసి పరిశుద్ధులుగా మార్చాలి. అంటే మత మార్పిడి అని పెట్టారు, ఇక్కడ లింక్ పెట్టారు. దీనికి మత మార్పిడి కాదు, నువ్వు ఆత్మల సంపాదన కొరకు రక్షణ కొరకు జనాల్లో మారుస్తుంటే, పాపం నుంచి విడిపించి నువ్వు జనాలని దేవుని వైపు తిప్పుతుంటే వీళ్ళేమంటున్నారు, మతాన్ని మార్చేస్తున్నారు. మేలు చేసేది ఒకటైతే నువ్వు అనేది ఒకటి. అవసరమైతే మనల్ని లేపేస్తారు, భూమి మీద నుంచి నువ్వు బతకూడదు భూమి మీద అని తీసిపడేస్తారు రహస్యంగా. వాళ్ళు చేసినట్టుగా ఉండదు, మళ్ళా చంపినట్టుగా. ఆ పోరాటానికైనా సేవకులు సిద్ధమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సేవకులు విశ్వాసులు అందరూ సిద్ధమే. మరి అలాంటి మహాశ్రమల్ని భూమి మీదనే ఆత్మల రక్షణ కొరకు సేవకులు కానీ బలమైన విశ్వాసులు కానీ వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తే వాళ్ళంతటి వాళ్ళు చావటం కాదు, దెబ్బలు తిని అవుట్ అట్లా అవుతారు అని అక్కడ రాయబడింది. హతసాక్షులు కూడా అవుతారు. ఆ రాజ్యములు ఏలాలంటే, ఆ రాజ్యాన్ని నువ్వు ఏలాలంటే, పరలోక రాజ్యంలో ఒక భాగాన్ని నువ్వు ఏలాలంటే ఇప్పుడు కష్టపడి ఆత్మలు సంపాదించాలి. తిడతారు, కొడతారు, అన్నం పెట్టరు, ఎలగొడతారు, నీచంగా హేళన చేస్తారు, ఊరు నుంచి ఎలగొడతారు, ఎన్నో శ్రమలు పెడతారు. అన్నిటికీ నిలదొక్కుని సేవన చేస్తేనే ఈ ప్రభు పరిచర్య, లేకపోతే లేదు. ప్రభు పరిచర్య లేదు, ఏం లేదు. ప్రభు దాన్ని ఆ పరిచర్యను ఆమోదించి కొన్ని ఆత్మలను పట్టుకొస్తాడు, నీ వైపు నడిపిస్తాడు. వాళ్ళు హేళన చేయగా, గేలి చేయగా, శ్రమపరచగా, అన్నం పెట్టకపోగా, ఎల్లగొట్టగా ఊరు నుంచి ఎన్నో బాధలు పెడతారు. అన్నిటికీ తట్టుకొని నిలబడితే ప్రభు ఆత్మలు పట్టుకొస్తాడు. అప్పుడు పట్టుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు దాకా ఆత్మలు రావు. అమ్మ, అర్థమవుతుందా సన్నివేశం? చనిపోవాలని అనుకోకూడదు. దేవుడు పిలిస్తే నేను ప్రభు కొరకు నిలబడతాను, ఎక్కడ చెప్పాడో అక్కడ నిలబడతాను, నిలబడి చేస్తాను. ఎవడొస్తాడో రెడీ. ఆ ధైర్యంతో నిలబడి ఆడ పని చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిరికి పందగా నిన్ను దేవుడు చేయలేదు, పిలవలేదు. నేను పిరికొండి కాదు, నువ్వు పిరికిదానివి కాదు. ధైర్యము ప్రభు కొరకు వెళ్ళిపోవాలి, లేకపోతే ఉండాలి. సస్తే ప్రభు కొరకు సావాలి, బ్రతికితే సేవ, సస్తే సావైతే మేలు. ఇది ప్రభు పరిచర్య అండి. ఇది మాంత్రిక విద్య. మంత్రాలు చేసి అంతరాలు కట్టి బాగా అయిపో, అదే ఇది దేవుని రాజ్య స్థాపన అంటారు దీన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాజ్య స్థాపనని ఎదుర్కోవటానికి సాతానుడు ఎన్నో ప్లాన్లు చేస్తుంటాడు. టైం అయిపోయిందని యేసు ప్రభు రాజ్య విస్తరణ జరుగుతుంది. ఇప్పుడు అది బలవంతంగా పట్టబడుతుంది. రాజ్యం అనేది మన ప్రార్థన శక్తితో జరుగుతుంది. ప్రవాహం వచ్చినట్లు అన్ని జనులు వస్తారు, నీ పరిసరీలోకి వస్తారు. ప్రవాహం వచ్చినట్లు అన్ని జనులు జనవరి 1 రోజు వచ్చారు కదా, కాదా? వాళ్ళే వస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెషయా 2వ అధ్యాయం 2వ వాక్యం వాగ్దానం ఉంది బైబిల్లో. ప్రవాహం వచ్చినట్లు నీ సంఘంలోకి జనం వస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెషయా 2వ అధ్యాయం 2వ వాక్యం ముగిస్తున్నాను. జకర్యా 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం 10వ వచనము 2వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం ముగిస్తున్నాను. 2వ అధ్యాయము జకర్యా 2వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం. సియోను నివాసులారా, ఏం కేకనొస్తుంది నీ చెవుల్లోకి? సియోను నివాసులారా, లోకమందు సత్యము కేక వేయిస్తున్నది. మార్కెట్లో
సంత వీధుల్లో సత్యము కేకలు వేస్తున్నది. మార్కెట్లో అంటే ఏంటి? లోకంలో అని అర్థం. సియోను నివాసులారా అనే స్వరం వినపట్లేదా? ఎక్కడి నుంచి? గాలి తిత్తు నుంచి. ప్రజలాడు హల్లెలూయా. మట్టి బొమ్మ నుంచి హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుంది సియోను నివాసులారని? సింగనే మట్టి బొమ్మ నుంచి స్వరమైన వస్తుంది. ప్రజలాడు హల్లెలూయా. ఆ స్వరము ప్రభు ఉన్నారు. ప్రజలాడు హల్లెలూయా. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసం చేతును. సంతోషముగా నుండి పాటలు పాడండి. సంతోషంగా ఉండి పాటలు పాడండి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని, అన్యజనులు అనేకులు, అన్యులు అంటే దేవుణ్ణి ఎరగని వారు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసం చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపినాడని మీరు తెలుసుకుందరు. యెహోవా నన్ను మీ మధ్యకు పంపాడని మీరు తెలుసుకుంటారు. ఎప్పుడు తెలుసుకుంటారు? జనాలను తయారు చేయాలి అంటే మత మార్పిడి చేయటం అనేది వాళ్ళు పెట్టారు పేరు. అది సెలదు. ఇది పగిలిపోతుంది. ఏది? ఈ రాజ్యం పగిలిపోతుంది. స్వర్ణంగా చేయబడి గాలిలో వెళ్ళిపోతుంది. సంఘం అనే రాజ్యం ఎత్తబడుతుంది, అది నిలబడుతుంది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం 41వ వాక్యం, తర్వాత 4వ అధ్యాయం అదే అపోస్తలుల కార్యం 4వ వచనము, 6వ అధ్యాయం 7వ వచనము, 9వ అధ్యాయం అపోస్తలుల కార్యం 31వ వచనము. చదువుకున్న ఇంటికాడ రాసుకున్న వాళ్ళు 2వ అధ్యాయం 41 అపోస్తలు, 4వ అధ్యాయం 4, 6వ అధ్యాయం 7, 9వ అధ్యాయం 31వ వచనం. ఈ వచనాల్లో ఏమేమి రాసిందో ఇంటి దగ్గర చదువుకోనండి. ఇదంతా ఏంటంటే నేను చెప్పిన అంశం అంతా మెస్సియా రాజ్యంలో సమృద్ధి ఉంటుంది. మెస్సియా రాజ్యంలో కలహాలు ఉండవు. మెస్సియా రాజ్యంలో మేక తోడేలు కలిసి గడ్డి మేస్తాయి. మెస్సియా రాజ్యంలో మేక తోడేలు కలిసి గడ్డి మేస్తాయి. తోడేలు గడ్డి మేస్తాయి, సింహము గడ్డి మేయును అని రాసింది. శాంతి నివసిస్తుంది, సమాధానము, సంతోషం ఉంటుంది. మెస్సియా రాజ్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యం. ఆ రాజ్యం ఏంటి అంటే సంఘము. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. రాజ్యం, ప్రభు రాజ్యం ఏది? ఎవరు విస్తరింపజేస్తారు? వాళ్ళు అధికారులు అవుతారు ఆ రాజ్యంలో. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఎవరు సంఘాన్ని కట్టుకుంటారో, సంఘాన్ని కట్టడం అంటే ఏంటి అది తెలియాలి. మొదట ఎట్లా కట్టాలి సంఘాన్ని?